హాయ్ ఫ్రెండ్స్, మనం సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: సేమియా పావు కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 10, వేరుశెనగపప్పు 2 స్పూన్లు. ముందుగా తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం సేమియా ఒక బాండీలో వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుందాం. మనకి దోరగా వేగితే సరిపోతుంది. కలుపుకుంటూనే వేయించుకోవాలి, ఎందుకంటే లేకుంటే మనకి మాడిపోతాయి అన్నమాట. నీట్గా దోరగా వేయించుకుందాం. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ వేయించుకోకండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. ఇవి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా మనం ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాము. మనం ఉప్మా కోసం, సేమియా ఉప్మా కోసం కంపల్సరీ మనం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఇందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి వేరుశెనగపప్పు వేసుకుందాం. కలుపుకొని ఫస్ట్ వేరుశెనగపప్పు వేసుకుంటాం. కలుపుకొని వెంటనే మనం తిరగమాత గింజలు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము. కొద్దిగా ఆగి మనం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటాం. మనం పోపు వేయగానే మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. పోపు వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మరి మనకు రెడ్గా వేగన అవసరం లేదు, జస్ట్ ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది. మనం కొద్దిగా అల్లం సన్నగా తరిగి వేసుకుంటున్నాము. ఒక పావు టీ స్పూన్ అల్లం సరిపోతుంది. ఇవి మనకి ఎక్కువ మగ్గన అవసరం లేదు, జస్ట్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. మన ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు మనం పావు కిలో సేమియా వేసుకుంటున్నాము కదా, పెద్ద సైజ్ గ్లాస్ తీసుకున్నాను. దానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. మనం గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాము. ఇందులో మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కేసరి బాగా తెరలే వరకు కాచుకోవాలి. కేసరి కాగేలకు మనం జీడిపప్పు నేతిలో ఫ్రై చేసుకుందాం. మనకి దూరగా వేగితే సరిపోతుంది. జీడిపప్పు వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. మన ఎసరు కాగాయి. ఇందులో మనం సేమియా వేసుకుందాం. నీట్గా కలుపుకొని మనం మంట తగ్గించుకుందాం. ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం. ఇంకొక 5 నిమిషాల కల్లా మనకి సేమియా అనేది చిక్కబడుతూ వస్తుంది. పూర్తిగా వాటర్ డ్రై అయిన తర్వాత కలుపుకోకూడదు అనమాట. ఇప్పుడే మనం నీట్గా కలుపుకుందాము. వాటర్ దగ్గర పడ్డాయి. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి. మన సేమియా అనేది దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉన్న దానికన్నా ఎక్కువసేపు కలుపుకోకూడదు. మనకి వాటర్ కొద్దిగా ఉండగానే కలపడం ఆపేసుకోవాలి. మనం మూత పెట్టి మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలలో మనకి నీరు అనేది తీస్తుంది. చూడండి, మన సేమియా అనేది ఉడికింది. మనం కలుపుకోకుండా చూసుకోవాలి. జస్ట్ ఇలా కలిసి చూసుకుంటే తెలుస్తుంది. మనం గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసాము కాబట్టి మనకి నీట్గా ఉడుకుతుంది, ముద్ద కాకుండా ఉడుకుతుంది. చూడండి, మనకు ముద్ద అవ్వలేదు కానీ ఉడికిపోయింది.
చూసారు కదా, మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి మనకు ముద్ద అవ్వలేదు, చూడండి అడుగున నీట్గా సేమియా అనేది పులుపులాడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా, మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.